ఈ యిర్మీయా దగ్గరగా 40 సంవత్సరాలు ఆయన ప్రవక్తగా ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు ఆయన ప్రవక్తగా ఉన్నాడు. 40 సంవత్సరాలు ఆయన ఆ దేశం కోసం ప్రార్థన చేశాడు. యూదా సామ్రాజ్యాన్ని బబులోను దేశము దోచుకుని వెళ్ళిపోకుండా ఉండటానికి ఆయన ప్రయాసపడ్డాడు. కానీ 40 సంవత్సరాలు ఆయన ప్రార్థన చేసిన, 40 సంవత్సరాలు ఆయన ప్రవచనాలు చెప్పిన, 40 సంవత్సరాలు ఆయన ఏడ్చిన, ఎవ్వరూ పట్టించుకోలేదు ఆయన్ని. ఎవ్వరూ ఆయన మాట లెక్క చేయలేదు. ఎవ్వరూ ఆయన చెప్పిన విధంగా నడుచుకోవడానికి ఇష్టపడలేదు. 40 సంవత్సరాలు ప్రయత్నం చేశాడు, కానీ మాట విన్నారా? వినలేదు. ఆ యూదా దేశాన్ని ఆ ప్రజలు, లేకపోతే బబులోను దేశం వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. నేను మీకు ఇక్కడ ఒక పాఠం నేర్పించిన. ఇప్పుడు సేవకునిగా మేము ఎన్ని తిప్పలు పడినా, సేవకునిగా మేము ఎన్ని పాటలు పడినా, సేవకులుగా మేము ఎన్ని బోధించినా, మీరు మనస్సులో పెట్టుకోకపోతే సాతానుడి చేతిలో చిక్కబడటం అన్నది పెద్ద విషయమేమి కాదు. 40 సంవత్సరాలు ప్రకటన చేశాడు ఆయన, కానీ ఏముపయోగం? ఎవ్వరూ వినలేదు. అందుకనే ఈ భాగం ఈరోజు అవసరమేమో అనిపించింది. చాలా సంవత్సరాల నుంచి మీరు వాక్యం వింటున్నారు, అయితే దేవునికి విధేయత అనేది లేకపోతే కష్టం. ఆ మాట ఒక్కసారి దేవుడు చెప్తే ఆ మాటని పట్టుకుని జీవించగలగాలి. ఆ మాటను పట్టుకుని అబ్రహాముని దేవుడు ఒక్కసారే పిలిచాడు. అబ్రహాము, నీ దేశాన్ని విడిచిపెట్టి వచ్చేయి అన్నాడు. దేవుడు ఆ విధంగా పిలిచిన వెంటనే ఎక్కడికి వెళ్తాడు అబ్రహాముకు తెలీదు, కానీ వెంటనే రావటానికి ఇష్టపడ్డాడు. విధేయత అనేది దేవుడు 10 సార్లు చెప్పితే మనం చూపించేది కాదు. మరలా చెప్తున్నాను, దేవుడు 10 సార్లు చెప్పితే విధేయత చూపించడం కాదు, ఒక్క మాటకి విధేయత చూపించగలగాలి. ఒక్క మాటకి. మీరు యవనస్తులు ఉన్నారు, ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు, మీరు బాగా ప్రేమించే వ్యక్తులు ఎవరైనా ఉన్నారనుకో, నా మాట అంటే నీకు విలువ లేదా అంటారు, నా మాట అంటే నీకు లెక్క లేదా అంటారు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు అది చెయ్యొద్దని? ఎన్నిసార్లు చెప్పాలి నీకు అక్కడికి వెళ్ళొద్దని? ఎన్నిసార్లు చెప్పాలి నువ్వు అలా ఉండొద్దని? మామూలు మనుషులు మనమే అంత బాధపడిపోతే, దేవుడు తన స్వరక్తాన్ని ఇచ్చుకుని కొన్నటువంటి ఆయన, మనలో ఆయన్ను చూచుకునేటువంటి దేవుడు, మన వల్ల ఈ లోకానికి మేలు జరగాలని కోరుకునే దేవుడు, మనలను బట్టి అనేక మందిని ఈ యొక్క సంఘానికి, లేకపోతే ఈ యొక్క దేవుని రాజ్యానికి నడిపించాలనుకునేటువంటి దేవుడు ఇంకెంత బాధపడతాడు? ఆలోచన చేయండి. ఈరోజు చాలా స్లోగా మాట్లాడదాం అనుకుంటున్నాను, చాలా స్లోగా. నేనేం తిట్టను, కానీ మీకు తగులుతాయి. నేనే అరవను, కానీ మీకు గట్టిగా కూర్చుకుంటాయి మాటలు. చెప్పాల్సింది చెప్పేస్తా అంతే. నేను భయపడేది దేవునికి కానీ మనుషులకి కాదు. నేను లెక్కప్ప చెప్పాల్సింది ఆయనకి, మీకు కాదు. చాలా స్ట్రైట్గా మీకు కాదు. అస్సలు నేను లెక్కప్ప చెప్పాలి అని అంటే అది దేవునికే. నేను ఒకవేళ భయపడాలి అని అంటే అది దేవునికే. కాబట్టి చాలాసార్లు చెప్పాను నేను, యవనస్తులు కూడికలు ఏర్పాటు చేసేది అందుకే. కాబట్టి మీరు ఎంత విధేయులుగా నేర్చుకుంటే అంత గొప్ప విషయాలు దేవుడు నేర్పిస్తాడు. రైట్. అయితే ఈ యిర్మీయా దగ్గరగా ఆయన ప్రవచన కాలం క్రీస్తు పూర్వం 627వ సంవత్సరం నుంచి క్రీస్తు పూర్వం 586వ సంవత్సరాల మధ్యలో ఉండేది. అయితే ఈ విధంగా ఉన్నటువంటి యిర్మీయా గ్రంథానికి 52 అధ్యాయాలు. ఎన్ని అధ్యాయాలు? 52 అధ్యాయాలు, 1364 వచనాలు. ఎన్ని వచనాలు? 1364 వచనాలు. 52 అధ్యాయాలు, 1364 వచనాలు. అయితే యిర్మీయా, ఇప్పుడు నేను మీకు వచనం చూపిస్తాను, ఆ తర్వాత కొన్ని విషయాలు చెప్తాను, అప్పుడు నేను వర్తమానంలోనికి వెళ్తాను. మీరు యిర్మీయా గ్రంథం ఒకసారి చూస్తే, యిర్మీయా గ్రంథాన్ని ఒకసారి చూస్తే 8వ వచనం, మొదటి అధ్యాయము 8వ వచనం, మొదటి అధ్యాయము 8వ వచనం. వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. ఇది ఎవరికి చెప్తున్నాడు? యిర్మీయాకి దేవుడు చెప్తున్నాడు.
ఇర్మియాకి దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నువ్వు భయపడొద్దు, ఎవరికి విడిపించటానికి నేను నీకు తోడై ఉంటాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత ఆనందం వచ్చిందే కదా! విడిపించటానికి దేవుడు తోడై ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్ చెప్పండి గట్టిగా. విడిపించటానికి దేవుడు తోడై ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇర్మియాని కొట్టి చంపేశారు. చివరగా ఏం చేశారు? చివరికి ఐగుప్తు దేశానికి ఆయన బలవంతంగా తీసుకుని వెళ్ళి తన సొంత ప్రజలే రాళ్లతో కొట్టి చంపేశారు. మరి దేవుడిచ్చిన వాగ్దానం నిరర్థకమైందా? దేవుడేమన్నాడు? నువ్వు ప్రకటించే ప్రతి ప్రకటన నువ్వు ధైర్యంగా చేయాలి, నేను నిన్ను విడిపించటానికి నీకు తోడై ఉంటాను అన్నటువంటి దేవుడు మరి కాపాడలేకపోయాడంటారా? అస్సలు కానే కాదు. దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క ఆలోచన మన ఆలోచనలకి అతీతంగా ఉంటుంది. దేవుడు మన ఆలోచనలను సహితము మార్చగలడు. అయితే ఇర్మియా ఆ విధంగా చనిపోయాడు. చివరికి మరలా కొన్ని పాఠాలు నేర్పిస్తాను మీకు. ఇర్మియాని దేవుడే పిలుచుకున్నాడు, ఇర్మియాని దేవుడే ఎంపిక చేసుకున్నాడు, ఇర్మియాని దేవుడే ఏర్పరుచుకుని ఆయన రమ్మన్నాడు. నువ్వు రా, నేను నీకు తోడై ఉంటాను అన్నాడు. అయితే ఇర్మియా 11వ అధ్యాయము 21వ వచనము సార్ చూడండి. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయము 21వ వచనం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూస్తే అనాతోతు అనేటువంటి గ్రామానికి చెందినవాడు ఇర్మియా. అయితే దేవుడేమన్నాడు? నేను నిన్ను విడిపిస్తాను అన్నాడు. కానీ సొంత ప్రజలే ఇర్మియా మీద తిరుగుబాటు చేశారు. సొంత ఊరి వాళ్ళే ఇర్మియా మీద తిరుగుబాటు చేశారు. మీకు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. మీరు దేవునికి సన్నిహితులయ్యే కొద్దీ మీ వారు మీకు శత్రువులుగా మారుతారు. మీరు దేవునికి సన్నిహితులయ్యే కొద్దీ మీ ప్రజలే మీకు విరోధులుగా మారుతారు. మీరు దేవునికి సన్నిహితులయ్యే కొద్దీ నీ చుట్టూ ఉన్నటువంటి వారికి నువ్వు నచ్చవు. వాళ్ళు తినే అన్నమే నువ్వు తింటావు, వాళ్ళు కట్టుకునే బట్టలే మనం కట్టుకుంటాం, వాళ్ళు తిరిగేలాగానే మనం తిరుగుతాం. కానీ మన భక్తి, మన ప్రార్థన, మన విధేయత వారి పాపాన్ని వాళ్ళకి గుర్తు చేస్తుంది. అందుకు మనం నచ్చం. మీకు దీనికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఏలియాని ఒక విధవరాలు పోషించింది, భోజనం పెట్టి పోషించింది, రొట్టె మాంసం ఇచ్చి పోషించింది. అయితే ఒకరోజు ఏలియా ఇంట్లో ఉన్నటువంటి విధవరాలి కుమారుడు చచ్చిపోతే ఆ విధవరాలు ఏమంటది తెలుసా? నువ్వు నా పాపాన్ని గుర్తు చేయటానికి వచ్చావా అని అన్నది. ఏమన్నది? నా పాపాన్ని గుర్తు చేయటానికి వచ్చావా ఇక్కడికి అని అన్నది. అంటే మీకు విషయం చెప్తాను, జాగ్రత్తగానండి. ఏలియా రోజు వర్తమానాలు ఏమైనా చెప్పాడా పాపం గురించి? చెప్పలా. ఏలియా ఏమీ వర్తమానాలు చెప్పలేదు పాపం గురించి. కానీ ఆయన జీవితం తన పాపాన్ని గుర్తు చేసింది. ఆయన జీవితం ఆమె పాపాన్ని ఎరిగేలాగా చేసింది. మనం బయట ఉన్నటువంటి ప్రజలకి మనం ఎందుకు నచ్చమంటే, మన జీవితం వారి లోటుపాట్లను ఎత్తి చూపిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇర్మియా తన ప్రజల చేత ఇబ్బంది పడటానికి కారణం వారి లోటుపాట్లు ఇర్మియా భక్తి జీవితంలో కనబడుతూ ఉంది. మీతో ఉన్నటువంటి ప్రజలకి ఈ మాట గుర్తుపెట్టుకోండి, మీతో ఉన్నటువంటి ప్రజలకి మీరు ఇబ్బందికరంగా లేరు అని అంటే మీరు విశ్వాసులు కాదు అని అర్థం. మీతో ఉన్న ప్రజలు, మీకు ఇది రిసీవ్ చేసుకోవడానికి కష్టమే కానీ ఇదే నిజం. మీతో చుట్టూ ఉన్నటువంటి ప్రజలకి మీరు ఇబ్బందికరంగా లేరు అని అంటే మీరు బైబిల్ పట్ల పూర్తిగా విధేయత చూపించట్లేదు అని అర్థం. నిజంగా బైబిల్ పట్ల విధేయత చూపించే వ్యక్తి, దేవునిపై పూర్తిగా ఆధారపడినటువంటి వ్యక్తి, ఖచ్చితంగా చెప్పుతున్నాను, చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి నచ్చడు. ఇర్మియా ఆ విధంగా చంపేద్దాం అనుకున్నారు. అయితే మరొక విషయం చూడాలి. ఇర్మియా పరిస్థితుల్లో ఇర్మియా ప్రవచిస్తున్నాడు. ఆ కాలంలో చాలామంది అబద్ధ ప్రవక్తలు కూడా బయలుదేరారు.
అబద్ధ ప్రవక్తలు. దీంతో మీకు ఇంకో పాఠం నేర్పించాలి. ఏంటి అని అంటే, నేను ఇంకా వర్తమానంలోకి వెళ్ళా, ఎన్ని విషయాలు వస్తున్నాయి చూసారా, ఎన్ని విషయాలు. అయితే మీకు విషయం చెప్, ఇర్మియా బయలుదేరిన తర్వాత చాలామంది అబద్ధ ప్రవక్తులు, చాలామంది యాజకులు, ఆ కాలంలో ఉన్నటువంటి వాళ్ళందరి చేత ఇర్మియా వెలివేయబడ్డాడంట. ఏం చేయబడ్డాడు? వెలివేయబడ్డాడు. 26వ అధ్యాయంలో ఉంటుంది, 7-8 వచనాలు. రైట్, చూడండి, వినండి. 26వ అధ్యాయంలో ఉంటుంది ఈ విషయం. రైట్, అయితే మీకు ఇక్కడ పాఠం నేర్పిస్తాను, జాగ్రత్తగానండి. ఎప్పుడైనా ఒరిజినల్ ఒకటి ఉంటే దానికి ఎన్ని డూప్లికేట్లు ఉంటాయో అర్థమైందా మీకు? ఒక ఒరిజినల్ ప్రోడక్ట్ ఉంటే అది యాపిల్ కంపెనీ వాడిది అవ్వచ్చు, లేకపోతే ఇంకా వేరే ఏదైనా సరే, ఒక ఒరిజినల్ ప్రోడక్ట్ ఒకటి వచ్చినప్పుడు బయటికి దానికి సంబంధించిన డూప్లికేట్ ప్రోడక్ట్లు చాలా వస్తాయి. అయితే మీకు విషయం చెప్తాను, పరిశుద్ధాత్ముని యొక్క కార్యాలు ఆగిపోలేదు. పరిశుద్ధాత్ముడు ఆ కాలంలో అపోస్తలుల ద్వారా చేయించినటువంటి స్వస్థత కార్యాలు కానీ, విడుదల కార్యాలు కానీ ఇప్పుడు ఆగిపోలేదు, జరుగుతున్నాయి. నేను ఒప్పుకుంటాను. పరిశుద్ధాత్ముని యొక్క సహాయంతో కాళ్ళు లేని వాళ్ళకు కూడా కాళ్ళు రప్పించవచ్చు. పరిశుద్ధాత్ముని యొక్క సహాయంతో, దేవుని యొక్క సహాయంతో మాట్లాడలేని వారిని కూడా మాట్లాడేలాగా చెయ్యొచ్చు. కానీ ఇప్పుడు జరిగేది ఏంటో చెప్పనా? అంతా అబద్ధమే. ఒక ఒరిజినల్ ప్రోడక్ట్ అనేది ఒకటి ఉన్నప్పుడు డూప్లికేట్ అనేవి చాలా వచ్చేస్తాయి. ఇర్మియా ప్రవచనం చేసేటువంటి ఆ కాలంలో చాలామంది అబద్ధ ప్రవక్తలు ఉండేవారంట. మీరు జాగ్రత్తగా వినండి. ఎక్కడికి పడితే అక్కడికి ఏ పరిచర్య పడితే ఆ పరిచర్యని నమ్మకూడదు. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధలు ఇప్పుడు చాలా ఎక్కువైపోయినాయి. మీకు ఇంకో స్ట్రైట్గా ఒక విషయం చెప్తాను. వాక్యాన్ని బట్టి నడుచుకునే సంఘాలు బహు తక్కువ. వాక్యాన్ని తమకు వీలైన విధంగా మార్చుకుని నడిచే సంఘాలు ఎక్కువైపోయినాయి. వాక్యానికి తగిన నడత లేదు, వాళ్ళ నడతకి తగిన విధంగా వాక్యాన్ని మార్చేసుకుంటున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. 2 విషయాలు అయిపోయినాయి, మరొక 2-3 విషయాలు చూపించి నేను ముందుకు సాగిపోతాను. అయితే ఈ విధంగా చూస్తున్నటువంటి ఇర్మియా ఆయన చేసినటువంటి ఒక పరిస్థితుల్లో హనన్య అనేటువంటి ఒక అబద్ధ బోధకుడు, అబద్ధ బోధకుడు 28వ అధ్యాయంలో ఉంటుంది ఈ విషయం. ఈ హనన్య అన్నటువంటి ఈ అబద్ధ బోధకుడు ఏం చేశాడంటే, ఇర్మియాని అబద్ధ బోధకుడు అని ముద్ర వేశాడు. హనన్యాయే సరైన బోధ చేసేవాడు కాదు, సరైన ప్రవచనాలు చేసేవాడు కాదు. అలాంటిది దేవుని చేత ఏర్పరచబడినటువంటి ఇర్మియాని నువ్వు అబద్ధ బోధకుడివి, నువ్వు దేవుని ప్రవచనాలు చెప్పట్లేదు అని అబద్ధ ప్రవక్త అని పేరు పెట్టి ఇర్మియాని కొట్టారు. మీరు ఇంటికి వెళ్ళాక చదివితే ఉంటుంది 28వ అధ్యాయం. కొట్టారు. మీకు విషయం చెప్తాను. ట్రూత్, సత్యం అనేది ఎప్పుడూ కూడా మనలో ఒక ప్రభావాన్ని తీసుకురావాలి, మనలో ఒక ఇంపాక్ట్ అనేది కల్పించాలి. ఒకవేళ ఆ విధంగా కల్పించట్లేదు అని అంటే అది సత్యం కాదు. సత్యం అయితే ఖచ్చితంగా మనలో ఒక గిలి పుట్టించాలి. నేను చెప్పే వర్తమానాల్లో మీ హృదయాల్లో ఒక విధమైనటువంటి మంట రగులుద్ది. కారణం అది సత్యం కాబట్టి. నేను ఎక్కడ ఏ వర్తమానం ఇచ్చినా ఉన్నటువంటి మనుషులను బట్టి కానీ, అక్కడ పిలిచినటువంటి పాస్టర్ గారు మరలా పిలుస్తారా పిలవరా అన్నది ఆలోచించను. అస్సలు ఆలోచించను. వేదిక మీద ఉండి మాట్లాడుతున్నాను. నా వర్తమానాలు అనేకమైన ఉన్న యూట్యూబ్లో. మీరు ఏ వర్తమానం విన్నా, నేను ఏ వేదిక పైన నిలబడి మాట్లాడినా ఇంతకంటే పౌరుషంగా మాట్లాడుతాను నేను బయట, ఇంతకంటే ధీటుగా మాట్లాడుతాను నేను బయట. కారణం, నేను భయపడేది దేవునికి, నేను లెక్కప్ప చెప్పాల్సింది దేవునికి, నన్ను పిలిచిన పాస్టర్ గారికి కాదు. ఒక్కో సందర్భంలో అయితే పిలిచిన వాళ్ళకి థ్యాంక్స్ కూడా చెప్పడం మర్చిపోతాను నేను. అలాంటి పరిస్థితుల్లో ఇర్మియాని ఆ విధమైనటువంటి ముద్ర వేశారు.
ఇప్పటికి చాలా విషయాలు నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు ఇర్మియా గ్రంథానికి మొదటి అధ్యాయానికి రండి. కొన్ని విషయాలు నేను మీకు బోధించి ముగించేస్తాను. ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం 4వ వచనం నుంచి 10వ వచనం వరకు ఒక పారాగ్రాఫ్ ఉంది కదా. ఆ పారాగ్రాఫ్ని ఇప్పుడు మనం చదువుతాం. అందులో ఉన్న విషయాలు నేర్చుకుంటాం. ఇప్పుడు దాకా ఇంత మాట్లాడాడు, ఇప్పుడు వర్తమానంలోకి వెళ్ళాడు, ఇంకెంతసేపు మాట్లాడతాడు అనుకోవద్దు. నేను టైం చూసుకుంటున్నాను, అక్కడ బ్యాటరీ అయిపోయింది, కానీ నా దాంట్లో ఛార్జింగ్ ఉంది. కాబట్టి నేను టయానికి ముగించేస్తాను. అర్థమైందా? నేను టయాన్ని అస్సలు క్రాస్ చేయను. రైట్. ఇర్మియా మొదటి అధ్యాయం 4వ వచనం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. ఈ మాటతో మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను అని ఎవరు రాశారు? ఎవరు రాశారు చెప్పండి? ఎవరు రాశారు? ఇర్మియా. అంటే ఇర్మియా గ్రంథాన్ని ఎవరు రాశారు చెప్పాలి. అయిపోయింది. మన క్వశ్చన్కి మనకే ఆన్సర్ వచ్చేసింది. ఇర్మియా పుస్తకాన్ని ఎవరు రాశారు? ఇర్మియానే రాశాడు. రైట్. క్లారిటీ వచ్చేసింది కదా. ఓకే. తర్వాత మాట. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలు పడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ఇక్కడ 3 విషయాలు చెప్తున్నాడు దేవుడు డైరెక్ట్గా ఇర్మియాకి. ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? ఇర్మియాతోనే మాట్లాడుతున్నాడు. మీకు ఇక్కడ ఇంకో పాఠం నేర్పిస్తానే, జాగ్రత్తగానండి. మీరు మీ పట్ల దేవునికి ప్రణాళిక ఉంటే, ఈ మాట గుర్తుపెట్టుకోండి, మీ పట్ల దేవునికి ప్రణాళిక ఉంటే, మిమ్మల్ని దేవుడు ఎంపిక చేయాలి అని అనుకుంటే, లేకపోతే దేవుడు మీకు ఏదైనా బోధించాలి అని అనుకుంటే ఎవరితో మాట్లాడతాడు? దేవుడు ఎవరితో మాట్లాడతారు? మీతోనే మాట్లాడతారు. అర్థమైందా? మీతోనే మాట్లాడతారు. అంతేగాని నేను మీకోసం ప్రార్థన చేస్తాను, నాకు 10,000 కానుక ఇవ్వండి అంటే నాతో మాట్లాడు దేవుడు. అర్థమైందా? మీతో మాట్లాడాలి అని అనుకుంటే దేవుడు మీతోనే మాట్లాడతాడు. మీకు ఏదైనా బోధించాలి అని అనుకుంటే దేవుడు ఎవరికి బోధిస్తాడు? మీకే బోధిస్తాడు, నాకు బోధించడు. నా ద్వారా చెప్పాల్సిన కొన్ని విషయాలు ఉంటాయి, అవి మా ద్వారా అందిస్తాడు. పర్సనల్గా మీతో మాట్లాడాల్సిన ప్రతి విషయం ఎవరితో మాట్లాడతాడు? మీతోనే మాట్లాడతాడు. అయితే మీతో మాట్లాడాలంటే మీరేం చేయాలి? అమ్మా చెప్పమ్మా, బాగా చెప్పు. ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ చెప్పు. ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడతాడా? ఓకే. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఒక్కదానివే ఉన్నావు గదిలో, యేసయ్యా నాతో మాట్లాడన్నావు. చెప్పారనా అంటే నువ్వు ఇంట్లో ఉంటావా? చెప్పమ్మా అరుణా అన్నాడు దేవుడు. నీ ప్రార్థన ఆలకించి నువ్వు ఎప్పటి నుంచో కన్నీరు కారుస్తున్నావు అని దేవుడు అర్థం చేసుకుని చెప్పారునా అన్నాడు. నువ్వు ఉంటావా? అయితే మీకు ఈ విషయం చెప్పనా, దేవుని మాట మనం వినటం అని అంటే దేవుడు మాట్లాడటం గొప్పతనం కాదు, మాట్లాడిన మాటను మనము వినగలిగినటువంటి ధైర్యం ఉండాలి. అది సహవాసం అంటే. దేవునితో సహవాసం చేయటం అంటే అది. దేవునితో ప్రత్యేకంగా జీవించటం అంటే అది. అయితే దేవుడు డైరెక్ట్గా ఇర్మియాతో మాట్లాడుతూ ఉన్నాడు. చక్కగా అలా చదువుకుంటూ వెళ్తుంటే ఎన్ని విషయాలు వస్తున్నాయి కదా. మీరు చదవక రావంతే, బైబిల్ని తప్పు పట్టొద్దు. అర్థమైందా? రైట్. తర్వాత ఆయన ఏమంటున్నాడని 3 విషయాలు చెప్తున్నాడు. నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని. అంటే రూపించింది ఎవరు? దేవుడే. అయితే నేను మొన్న మధ్యలో ఒక వీడియో చూశాను. దేవుడు ఒక మనిషిని తయారు చేసేసిన తర్వాత, ఆయన జీవాత్మను ఉదేసిన తర్వాత ఈ లోకానికి పంపించేశాడు, ఈ లోకంలో జన్మించేశాడు. ఒక 20-30 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఒక డాక్టర్ గారు కాల్ చేసి మాట్లాడుతున్నాడు. డాక్టర్ గారు, నా ముక్కు సరిగ్గా లేదు, సర్జరీ చెయ్యాలి. డాక్టర్ గారు, నా చెవి సరిగ్గా లేదు, సర్జరీ చెయ్యాలి. దేవుడు ఏరి కోరి రూపాన్నిస్తే ఈ కృత్రిమ రూపాలకి, కృత్రిమ ఆకృతులకి పరిగెడుతుంది లోకం. రూపించింది ఎవరు? దేవుడే. నీకున్నటువంటి కలర్, నీకున్నటువంటి చెవులు,
నీకున్నటువంటి కళ్ళు, నీకున్నటువంటి ముక్కు, నీకున్నటువంటి పళ్ళు, నీకున్నటువంటి మాట, నీకున్నటువంటి వాయిస్, నీకున్నటువంటి ఆ యొక్క పర్సనాలిటీ దేవుడు నిన్ను ప్రేమించి ఇచ్చాడు. నువ్వు కృత్రిమంగా మనుషుల వైపు పరిగెట్టడానికి వీల్లేదు. దేవుడే మనకి సజీవమైనటువంటి ఒక యూనిక్ బాడీ. ఈ బాడీ ఇంకెవరికి ఉండదు, ఈ నవ్వు ఇంకెవరికి ఉండదు. అర్థమైందా? దేవుడు నన్ను ప్రత్యేకంగా ప్రేమించి ఇచ్చాడు. నన్ను నేను ఎందుకు ప్రేమించుకుంటానో తెలుసా? ఇంత నల్లగా ఉన్నా దేవుడు నన్ను అలా ఎంచుకున్నాడు. అర్థమైందా? ఇంత నల్లగా ఉన్నా నేనంటే నాకు చాలా ఇష్టం. కారణం, దేవుడు నన్ను ఆ విధంగా కోరుకున్నాడు, నన్ను నిర్మించుకున్నాడు. అయితే ఇదొక మాట. రెండవ మాట, గర్భము నుండి బయలు పడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. ఈ మాట జాగ్రత్తగా వినండి. దేవుడు కొంతమందిని ప్రతిష్ఠిస్తాడు. అయితే దేవుని ప్రత్యేకతను కాదని జీవించగలమా? జీవించగలం, ఖచ్చితంగా జీవిస్తాం. అనవద్దు. దేవుడు ఏరి కోరి పుట్టించిన ఆయన మాట కాదని జీవించగలిగేటువంటి ఆ మనస్సు మనకే ఉంది. ఆ స్వాతంత్రాన్ని దేవుడిచ్చాడు. కానీ ఇర్మియా దేవుని మాటకు లోబడటం అన్నది మన కిందకి వెళ్ళే కొద్దీ అర్థమవుతుంది. 3వ వచనంలో ఏమని ఉందంటే, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని, అందుకు అయ్యో ప్రభువగు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేననగా. మీకు ఈ మాట గుర్తుపెట్టుకోండి. దేవుడు మాట్లాడుతున్నాడు అన్న విషయం ఇర్మియాకు అర్థమైపోయింది. అర్థమైన వెంటనే ఇర్మియా ఏమని జవాబిస్తున్నాడు? నేను బాలుడను, నేను మాట్లాడడానికి కూడా నాకు శక్తి సరిపోదు. దీంట్లో మరొక మంచి పాఠం నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఇందాక అరుణాకి చెప్పాను, గదిలో ఒంటరిగా ఉండి ప్రార్థన చేసుకుంటుంది, దేవుడు మాట్లాడాడు, అయ్యో దెయ్యం వచ్చిందని పరిగెత్తుకుపోతే దాని సహవాసం అనరు. ఇర్మియా కూడా సేమ్ అలాగే ఉన్నాడేమో ఫర్ ఎగ్జాంపుల్. కానీ మాట వినబడగానే ప్రభువా అనగలిగాడంటే దేవునితో ఎంత సహవాసం కలిగి ఉన్నాడో ఆలోచన చేయండి. ఎంత సహవాసం కలిగి ఉన్నాడు. యవనస్తులు చాలామంది ఉన్నారు. మీకు ఆ విషయం చెప్పనా? మిమ్మల్ని దేవుడు ప్రతిష్ఠించుకోవాలన్నా, జగదీష్ వినే, మిమ్మల్ని దేవుడు తనలోనికి లాగుకోవాలన్నా, దేవుని సన్నిధిలో మిమ్మల్ని ఉంచాలన్నా, మొదట దేవుని మాట వినగలిగిన మనస్సు మనకు ఉండాలి. అర్థమైందా? ఒక్కసారిగా పవిత్రత అనేది రాదు. అంచెలంచెలుగా దేవుడు కల్పిస్తాడు, అంచెలంచెలుగా. అయితే ఇర్మియా దేవుని మాటను అర్థం చేసుకోగలిగాడు. దాన్నే నేను సహవాసం అంటాను. దేవునితో ప్రతినిత్యము గడిపితే దేవుని మాట ఏంటో మనకు అర్థమవుతుంది. నాతో దేవుడు ఇప్పటి వరకు డైరెక్ట్గా ఎప్పుడు మాట్లాడలేదు. మీతో మాట్లాడితే మీరు భాగ్యవంతులే, మీరు గొప్పోళ్ళే. దేవుడు నాతో ఎప్పుడు డైరెక్ట్గా శామ్యూల్ చెప్పు అనలేదు. నేను నిజం చెప్తున్నాను. అర్థమైందా? నాకు ఎందుకు వచ్చిన బిల్డప్ కబుర్లు? దేవుడు నాకు ప్రత్యక్షమై ఈరోజు ఈ వాక్యం ఏమన్నాడు, ఎందుకంటే నేను సిద్ధపడ్డాను ఇస్తున్నా. అర్థమైందా? అయితే దేవుడు, నేను దాంట్లోంచి కూడా నేను పాఠం నేర్చుకున్నా. ఏమనంటే, దేవుని మాటకి నేను ఒకవేళ స్పందించనేమో అనుకుని మాట్లాడలేదేమో, కానీ దేవుడు నన్ను విడిచిపెట్టేశాడా? వాగ్దానాల ద్వారా, వాక్యము ద్వారా, ప్రార్థనలో, పాటలతో దేవుడు పలు విధాలుగా నన్ను హెచ్చరిస్తూనే ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మాట అంటే డైరెక్ట్గా మాట్లాడడం ఒక్కటే అని అనుకోవద్దు. ప్రతి సమయంలో దేవుడు మనతో మాట్లాడతాడు, ప్రతి సందర్భంలో దేవుడు మనతో మాట్లాడతాడు. అయితే ఇర్మియా గుర్తుపట్టాడు, ప్రభువా నేను బాలుణ్ణి అన్నాడు. అయిపోయింది. ఆ తర్వాత దేవుని యొక్క మాట ఒకసారి చూడండి, నేను ముగించేస్తాను. యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను, నేను బాలుడని అనవద్దు, నేను నిన్ను పంపువారందరి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను. ఈ మాట చూసారా? నేను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి, నేనేం చెప్పమంటే అది చెప్పాలి. ప్రభువా నేను అది చెప్తే అక్కడ ఉన్న సంఘం వాళ్ళు ఊరుకోరేమో, అది కాదు, చెప్పాల్సిందే.
నేను అక్కడికి వెళ్తే నాకున్నటువంటి లెవెల్ తగ్గిపోద్దేమో, లేదు, వెళ్ళాల్సిందే. యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి సముద్రాన్ని దాటి, నదిని దాటి పడవ ప్రయాణం చేసి అవతలికి వెళ్ళి ఒక్కడిని బాగుపరిచి వచ్చేసాడు. ఆ ఒక్కడి కోసం దేవుడు అంత ప్రయాణం చేయగలిగితే మనుషులమైనటువంటి మనం తోటి వ్యక్తుల కోసం మనం ఇంకెంత ప్రయాసపడాలో ఆలోచన చేయండి. ఎంత ప్రయాసపడాలో. ఇది ఇర్మియాలో ఉన్నటువంటి గొప్ప విషయాలు. అయితే ఇప్పుడు చివరగా మనం వెళ్ళిపోదాం. వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. ఈ మాట ఉందో చూసారా, ఇదే యెహోవా వాక్కు. అది ఒక విధమైనటువంటి అథారిటీని చూపిస్తుంది. అథారిటీ అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక ఫైల్ తీసుకున్నాం అనుకో, ఎక్కడైనా మనం ఏదైనా తీసుకుంటే అక్కడ స్టాంప్ ఉందా అని అడుగుతారు. ఏంటది? స్టాంప్ ఉందా? ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి అడిగితే అక్కడ స్టాంప్ వేసి ఇస్తారు. ఎంఆర్ఓ ఆఫీస్లో విఆర్ఓ స్టాంప్ వేస్తారు, గవర్నమెంట్ అధికారులు స్టాంప్ వేస్తారు, హాస్పిటల్స్లో స్టాంప్ వేస్తారు. ఆ స్టాంప్ ఎందుకు వేస్తారంటే వాళ్ళ యొక్క అథారిటీ, వాళ్ళకు ఉన్నటువంటి ఒక దర్జాతనం. ఇదే యెహోవా వాక్కు అని అంటే అది దేవుని యొక్క అథారిటీ, అది దేవుని అథారిటీ. దేవుడు తనకున్నటువంటి అథారిటీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు వెళ్ళు ప్రతి చోటకి నేను వస్తాను, నీవు ఎవ్వరికి భయపడాల్సిన పని లేదు, నీతో పాటు నేనుండి నిన్ను విడిపిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. దేవుడు తనను ఎన్నుకున్నటువంటి వ్యక్తిని ప్రతినిత్యము కాపాడుతాడు. ప్రతిసారి ఆయన తోడై ఉంటాడు. మరొక మాట, మీకు చిన్న సింపుల్ లాజిక్ చెప్తానే. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఎప్పుడు చచ్చిపోతామో తెలీదు. తుమ్మితే చచ్చిపోతున్నాం, దగ్గితే చచ్చిపోతున్నాం. అర్థమైందా? జ్వరం వస్తే చచ్చిపోతున్నారు. ఇప్పుడున్న పరిస్థితులు అవి, నేనేం చేయను. అయితే అలాంటి పరిస్థితుల్లో ధైర్యంగా ఉండాలంటే ఏం చేయాలి తెలుసా? దేవునితో పనెట్టుకోవాలి. ఏం చేయాలి? దేవునితో పని పెట్టుకోవాలి. దేవునితో పని పెట్టుకుంటే మనల్ని కాపాడుకునేది ఎవరు? దేవుడే కాపాడుకుంటాడు. నేను అదే చేస్తున్నా. దేవునితో మనకి పనుంటే మన చుట్టూ ప్రొటెక్షన్ అనుగ్రహించేది దేవుడే. దేవునితో మనం విధేయులుగా ఉంటే మనలను ప్రతినిత్యము కాపాడేది దేవుడే. కాబట్టి ఇర్మియాకి దేవుడు అలాంటి వాగ్దానం ఇచ్చాడు. చివరి వచనాన్ని చదివి నేను ముగిస్తాను. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగూ సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. పెళ్ళగించుటకును, విరగొట్టుటకును, నశింప చేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇర్మియాని దేవుడు సిద్ధపరిచి పంపిస్తున్నాడు. ఏం చేసి? సిద్ధపరిచి పంపిస్తున్నాడు. ఒక విధంగా యుద్ధ రంగానికి పంపిస్తున్నాడు దేవుడు. అయ్యా, నేను వెళ్తే చక్కగా గ్రీన్ మ్యాట్, రెడ్ మ్యాట్ వేసి పువ్వులు చల్లుతారా? లేదు, నీ స్వజనులే నిన్ను కొడతారు. మీరు ఇర్మియా గ్రంథం చదివారనుకో, ఇర్మియాని ఒకసారి బురదలో వేసి తొక్కేశారు. అర్థమైందా? బురదలో వేసి తొక్కేశారు ఇర్మియాని. అయినప్పటికీ దేవుడు కాపాడాడు, అయినప్పటికీ దేవుడు రక్షించుకుంటూ వచ్చాడు. కాబట్టి ఈ మాటలతో నాకు దేవుడు బయలుపరిచినటువంటి విషయం ఏంటంటే, మీరందరూ అనుకున్నట్టు మా డాడీ గారు పాస్టర్ గారు కాబట్టి నేను సేవలోకి రాలా. మీరందరూ అనుకున్నట్టు నేను మా డాడీ గారు పాస్టర్ గారు కాబట్టి నేను సేవలోకి రాలేదు. ఆయన అనుభవించిన బాధలో, ఆయన పడినటువంటి కష్టాలు చూచి పొర్రపాటున కూడా సేవకుని అవ్వకూడదు అనుకున్నాను నేను. పొర్రపాటున కూడా సేవకుని అవ్వకూడదు నేను. అస్సలు ఎట్టి పరిస్థితుల్లో ఆ విధానంలోకి వెళ్ళకూడదు అని అనుకున్నటువంటి వ్యక్తిని నేను. అలాంటి మనస్తత్వంతో ఉన్నప్పుడు అదే దిశగా ప్రయాణం చేసేవాడిని. అస్సలు పొరపాటున అక్కడ నేను చేయి పెట్టకూడదు. అలాగని నేనేమి ఎదవేసాలు వేసేవాడిని కాదు. నేను సేవకి వెళ్ళకూడదు అనుకున్నాను తప్ప నా జీవితాన్ని నాశనం చేసుకోలేదు.
సేవలో అడుగు పెట్టకూడదు అనుకున్నాను తప్ప నా పవిత్రతను నేను పాడు చేసుకోలేదు. అయితే నాలో ఉన్నటువంటి ఆలోచన డిగ్రీలో అనుకుంటా, డిగ్రీ అయ్యేసరికి పాస్పోర్ట్ అయిపోవాలి, అవ్వటం తోలుగే ఫ్లైట్ ఎక్కేయాలి. ఇప్పటికీ పాస్పోర్ట్ ఇయర్ చూస్తే అర్థమైపోద్ది నేను డిగ్రీ ఎప్పుడు చదివాను. చేయించేసుకున్నాను. అవ్వటం తోలుకే నేను ఫ్లైట్ ఎక్కేయాల. పొర్రపాటును కూడా నేను ఈ ఫీల్డ్లోకి రాకూడదు, నేను ఇందులోకి రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో అలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు దేవుడి వాక్యంతోనే నన్ను పట్టుకున్నాడు. అదే మీకు బోధించా. ఇది నా ఎక్స్పీరియన్స్, ఇది నా అనుభవం. నేను ఆ విధంగా దేవునికి దూరంగా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు దేవుడు ఇర్మియాను చూడు, చిన్నప్పుడే ఎన్నుకున్నాను. నాలో రేగిన ప్రశ్నలు కూడా ఇవే. నేను ఇప్పుడు మహా అయితే ఒక 26-27 సంవత్సరాలు ఉన్నాయేమో నాకు, కానీ నేను పరిచర్య ప్రారంభించి దగ్గరగా 7 సంవత్సరాల పైన అవుతుంది. 7 సంవత్సరాలు పైనే అవుతుంది. అలాంటి పరిస్థితుల్లోనే దేవుడు ఇక్కడ మాట ఉంది చూసారా, నా మాట నీ నోట ఉంచి ఉన్నాను. అది దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం. ఆనాటి కాలంలో ఇర్మియాకి దేవుడు ఇచ్చిన వాగ్దానం దేవుడు నా జీవితంలో నెరవేర్చుకుంటూ వచ్చాడు. నేను ఎక్కడ నిలబడినా నా మాట అగ్ని వంటిలాగా ఉంటుంది. నేను ఏ ప్రదేశంలో మాట్లాడినా నా మాటలో ఏమాత్రము జంకిపోయే తనం ఉండదు. ఉన్న విషయాన్ని విధానంలో బోధించి వచ్చేస్తాను. కారణం దేవుడు ఇచ్చిన పౌరుషం, దేవుడు ఇచ్చినటువంటి అథారిటీ, దేవుడు ఇచ్చినటువంటి శక్తి. మీకు విషయం చెప్పనా, దేవుని నామములో మనము అథారిటీ తీసుకున్నప్పుడు మనము ఎక్కడికి వెళ్ళినా నేను ప్రకటించేది దేవుని నామములో అని ప్రకటించగలం. దేవునికి మహిమ కలుగును గాక. ఏలియా అహాబురాజు దగ్గరికి వెళ్ళి ఏమని చెప్తాడో తెలుసా? నేను ఎవరి నామములో ఎవరి పక్షముగా ఈ మాట చెప్తున్నానో తెలుసా? దేవుడైనటువంటి యెహోవా నామములో చెప్పుతున్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు అలాంటి పరిస్థితుల్లో నుంచి పిలుచుకున్నాడు. అయితే ఆ విధంగా పిలుచుకున్నటువంటి నన్ను ట్రైనింగ్లో కానీ, కాలేజ్ స్టడీస్లో కానీ, పరిచర్యల్లో కానీ దేవుడు ప్రతి సందర్భంలో సహాయము చేసుకుంటూ, మీరు ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి, దేవుడే పిలుచుకున్నాడు కదా అని శోధనలు రాలేదా? వచ్చాయి. ఒడిదుడుకులు రాలేదా? వచ్చాయి. ఇబ్బందులు రాలేదా? వచ్చాయి. అయితే దేవుడు నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, ప్రతి ఒడిదుడుకులోనూ నిలబడటం దేవుడు నేర్పించుకుంటూ వచ్చాడు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికంటే పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడే దేవుని కార్యాలు గొప్పగా చేయటం ఏంటో దేవుడు రుచి చూపించాడు నాకు. అది నేను ధైర్యంగా ప్రకటించగలను. అలాంటి పరిస్థితుల్లో దేవుని కార్యాలు మనం అనుభవించాలి. ఇర్మియా అలా ఉన్నాడు కాబట్టి దేవుడు ఎన్నుకున్నాడు. ఈ మధ్యాహ్నం ఇర్మియాలోంచి నేర్చుకున్నాం, దేవుడే ఏర్పరుస్తాడు, దేవుడే ప్రతిష్ఠించుకుంటాడు. దేవుని ఏర్పాటును కాదని మనం జీవించగలం, కానీ విధేయులుగా జీవించడానికి ప్రయత్నం చేయాలి, విధేయులుగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. దేవుని సన్నిధానంలో ఆయన గనక మన అధిపతి అయితే, ఆయన గనక మన లీడర్ అయితే, ఆయన గనక మన ముందుండి నడిపించేవాడైతే ఈ లోకంలో శరీరమంతా కుళ్ళు పట్టేసిన దర్జాగా బ్రతుకుతాం. జీవితమంతా అప్పుల భారాలున్నా ఏమాత్రము కూడా డోకా లేకుండా జీవిస్తాం. అది ఆ ధైర్యం, ఆ శక్తి దేవుని నామములో మాత్రమే కలుగుద్ది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మీకు చెప్పాలనుకున్నటువంటి విషయం ఒకటే, ఇర్మియాలాగా మన జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటే ఇర్మియాకు సహాయం చేసిన దేవుడు మనకు సహాయం చేస్తాడు. తలలు వంచండి, చిన్న ప్రార్థన.